హాయ్ అండి. మన వంటింట్లో ఉండే ఉల్లిపాయతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఉల్లిపాయతో హెయిర్ ప్రాబ్లమ్స్ని ఎలా దూరం చేసుకోవచ్చో చూద్దాం. ఉల్లిపాయ హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ ఇంట్లో లభించే బెస్ట్ హెయిర్ ప్రోడక్ట్ అని 100% చెప్పొచ్చు. ఈ ఉల్లిపాయ అనేది జుట్టు రాలటాన్ని అరికడుతుంది. దాంతోపాటు జుట్టు చిట్లడాన్ని కూడా అరికడుతుంది. అలాగే ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రుని నిర్మూలిస్తాయి. కాబట్టి మీ జుట్టు రాలటాన్ని అరికట్టాలనుకున్నా, ఉన్న జుట్టు అందంగా స్ట్రాంగ్గా ఉండాలనుకున్నా ఈ ఆనియన్ రసాన్ని జుట్టుకు పట్టించాలి. అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ ఉల్లిపాయ వాసన అనేది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు. కాస్త ఆ వాసనని కనుక మనం భరించగలిగితే తర్వాత జుట్టు పెరగటంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ ఉల్లిపాయ. మరి ఈ వాసన నచ్చని వాళ్ళ కోసం ఒక సింపుల్ అండ్ బెస్ట్ హోమ్ రెమెడీని ఇప్పుడు చూద్దాం. ఈ టిప్ అనేది హెయిర్ ఫాలింగ్ని, డాండ్రఫ్ని, అలాగే రఫ్ హెయిర్ని స్మూత్గా సిల్కీగా చేసి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి దీనికోసం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా తొక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఒక 4 తీసుకున్నాను. మీ జుట్టు పొడవును బట్టి మీకు కావలసినన్ని ఆనియన్స్ని తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు 1 లీటర్ వాటర్లో మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా చక్కగా ఉల్లిపాయలు ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈ నీళ్ళల్లో బాగా ఉడకాలి. ఇలా ఉడకడం వల్ల ఈ ఉల్లిపాయల్లో ఉండే సారమంతా నీళ్ళకి పట్టుకుంటుంది. ఇలా 10 నుంచి 15 నిమిషాలు ఉల్లిపాయలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని
ఈ నీళ్ళని పూర్తిగా చల్లారనివ్వాలి. నీళ్ళు పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న ఈ నీటిని మనం తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీళ్ళతో హెయిర్ వాష్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఉల్లిపాయ పేస్ట్ని తలకి పట్టించడం వల్ల వచ్చే వాసన కంటే ఇది డెఫినెట్గా తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఈ వాసన కూడా ఇష్టపడట్లేదు అనుకుంటే కనుక కనీసం 1 గంట తర్వాత షాంపూ చేసుకోండి. నెక్స్ట్ డే చేసుకుంటే ఇంకా మంచిది. ఇలా ఉల్లిపాయ వాటర్ని వారానికి కనీసం 2 సార్లు యూజ్ చేయటం వల్ల జుట్టు ఊడటం తగ్గి 1 నెల రోజుల్లో మళ్ళీ హెయిర్ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. చూశారు కదా, మరి ఇది చాలా ఈజీగా ఉంది కదా. దీన్ని తప్పకుండా ట్రై చేయండి.